పారు, పద్మ ఇద్దరు కలిసి పేపర్ పెన్ పట్టుకొని కూర్చొని ఉంటారు. ఏంటి ఏం చేస్తున్నారు? ఇప్పుడు పేపర్ పెన్ పట్టుకొని ఏం రాస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని ఈ విధంగా సుందరమ్మ చెప్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఏం లేదు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. సరే కానీ మీరేం చేసుకుంటారో తర్వాతకి చేసుకోండి, కానీ ఇప్పుడు పెళ్లి పనులున్నాయి, రాండి చేస్తూ రాండి అని ఈ విధంగా సుందరమ్మ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సరే అమ్మ వస్తున్నాం, ఆగే, నీకు వచ్చినాక చెప్తాను, అన్నీ క్లియర్గా చేస్తాను అని ఈ విధంగా చెప్తుంటుంది. సరే వదిన అని ఈ విధంగా పారు కూడా చెప్తూ ఉంటుంది. సరే రాండే అని ఈ విధంగా సుందరమ్మ పిలవగానే ఇక వెంటనే ఇద్దరు కూడా కిందికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సుందరమ్మ కిందికి వచ్చి ఏం చేస్తున్నారు? రఘు, జానకి ఇద్దరిని తీసుకురండి, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, గుడికి వెళ్ళాలి, తీసుకురండి అని ఈ విధంగా సుందరమ్మ పిలుస్తూ ఉంటుంది. అయినా మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారే, త్వరగా చెయ్యండి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి, ఇప్పుడు తొందరగా చేస్తేనే కదా అక్కడికి వెళ్ళేది అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే చేస్తున్నాం అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇక రఘురామ్ శ్రీని తీసుకొని వస్తూ ఉంటాడు. శ్రీను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. జానకి, రామలక్ష్మిని కూడా తీసుకురావే అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే ఇక జానకి రామలక్ష్మిని తీసుకొని వస్తుంది. ఇక రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు వచ్చినాక దేవుణ్ణి మొక్కుకోండి, ఏ అడ్డంకు లేకుండా ఇద్దరి పెళ్లి జరగాలని దేవుణ్ణి మొక్కుకోండి అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే ఇక ఇద్దరు దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. ఇక శ్రీను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్యను అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం తన కళ్ళల్లో చూడలేక కిందికి తల తెంచుకొని ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం ఆద్యను కోపంగా చూస్తుంది. సరే రండే, ముహూర్తానికి టైం అవుతుంది, దా వెళ్దాం అని ఈ విధంగా సుందరమ్మ చెప్పి అందరినీ తీసుకొని వెళ్తుంది. ఇక గుడికి వెళ్ళాక ఇక పంతులు గారు అక్కడ కూర్చోండి అని చెప్తూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని ఉంటారు. ఇక పంతులు గారు మంత్రాలు కూడా చదువుతూ ఉంటారు. బాబు, మీ అమ్మ నాన్న కూర్చోమని చెప్పు అని ఈ విధంగా చెప్పగానే ఇక ఇద్దరు కూర్చొని ఉంటుంటే వెంకట్రావు మాత్రం కనిపించాడు. అరే నానేడిరా అని ఈ విధంగా అడగగానే ఏమో అమ్మ, నాకేం తెలుసు, నాకు తెలియదు అని ఈ విధంగా శ్రీను కూడా చెప్తూ ఉంటాడు. సరే పంతులు గారు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమో, నేను కూర్చుంటా, నేను తీసుకొని వస్తాను అని ఈ విధంగా చెప్పగానే లేదమ్మా, ఇద్దరు ఇక్కడనే కూర్చోవాలి అని ఈ విధంగా పంతులు గారు చెప్పగానే ఈయనేంట్రా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడో, ఇంత కూడా పట్టింపే లేదు అని ఈ విధంగా పద్మ తిడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను మామయ్య ఎక్కడ ఉన్నారో తీసుకొని వస్తాను అని ఈ విధంగా ఆద్య చెప్పి వెంటనే బయటికి వెళ్తుంది. ఇక ఆద్య అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. వెంకట్రావు మాత్రం అసలు కనిపించడమే లేదు. ఏంటి మామయ్య ఎక్కడికి వెళ్ళాడో అసలు కనిపించడమే లేదేంటి అని ఈ విధంగా మనసులో ఆద్య అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వెంకట్రావు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట చెట్టు కింద కూర్చొని ఏం చెయ్యాలి, అసలు నేను ఏం చేస్తే పెళ్ళి ఆగుతుంది అని ఈ విధంగా వెంకట్రావు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒక పని చేశాను, ఇప్పుడు ఇలా చేశాననుకో ఖచ్చితంగా పెళ్ళి ఆగే పోతుంది అని ఈ విధంగా వెంకట్రావు మనసులో అనుకొని ఒక అతను పోతుంటే బాబు బాబు అని ఈ విధంగా వెంకట్రావు పిలుస్తూ ఉంటారు. ఏంటి నీనా? అవును బాబు, నువ్వే ఇట్రా అని ఈ విధంగా రాగానే ఏంటి అని ఈ విధంగా అడగగానే బాబు, నాకొక్క సాయం చేస్తావా? ఏంటది? నేను చనిపోయానని అటున్నోళ్లకు చెప్పాలి, నేనెందుకు చెప్తాను అని ఈ విధంగా అడగగానే బాబు, నువ్వు చెప్పావనుకో నలుగురికి మేలు జరుగుతుంది, పెళ్లి చేసుకునే 2 జంటలు జీవితాంతం బాధపడకుండా సంతోషంగా ఉంటారు అని ఈ విధంగా చెప్పగానే సరే చెప్తాను అని ఈ విధంగా తను అనగానే ఇక వెంకట్రావు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. సరే బాబు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి రఘురామ్ అని చెప్పు, తనే వస్తాడు అని ఈ విధంగా వెంకట్రావు చెప్పగానే సరే నేను వెళ్తాను, ఈయనే ఉండండి అని ఈ విధంగా చెప్పి తను వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్ళి రఘురామ్ ఎవరు అని ఈ విధంగా తను పిలుస్తూ ఉంటారు. నేనే, ఏమైంది, ఏం కావాలి అని ఈ విధంగా అడగగానే మీకు వెంకట్రావు గారు తెలుసా అని ఈ విధంగా అడగగానే అవును తెలుసు, తను ఎక్కడ ఉన్నాడో అని ఈ విధంగా రఘురామ్ అడుగుతూ ఉంటాడు.
తను అక్కడ పడి ఉన్నారు, స్పృహలో లేడు అని ఈ విధంగా చెప్పగానే ఇక శ్రీను లేవబోతుంటే, బాబు ఇప్పుడు నువ్వు లేవకూడదు, లేతే మాత్రం పెళ్ళి ఆగిపోతుంది అని ఈ విధంగా పంత్రికాలు చెప్పగానే ఇక వెంటనే రఘురామ్ శ్రీను దగ్గరికి వచ్చి, శ్రీను ఏం కాదు, మీ నాన్నకు ఏం కాదు, కానీ ఈ పెళ్ళి జరుగుతుంది, నేను మీ నాన్నను తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడనే కూర్చో అని ఈ విధంగా రఘురామ్ చెప్పి వెంటనే వెంకట్రావు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయ్యో దేవుడా, ఏ అడ్డంకు రాకుండా పెళ్లి జరగాలంటే మళ్ళా ఇదేంటి అయ్యా అని ఈ విధంగా సుందరమ్మ దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. దేవుడా, ఈ పెళ్ళి ఏ అడ్డంకు జరగకుండా ఈ పెళ్ళన్న జరిగేటట్టు చూడు, లేదంటే నలుగురు ముందట తల దించుకోవడం వస్తుంది అని ఈ విధంగా దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. మరోవైపు రఘురామ్ వెంకట్రావు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వెంకట్రావు నాటకం అని రఘురామ్ గారికి తెలుస్తుందా లేదా అని మీకు తెలియాలంటే మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.